అవుతుంది అక్కడ? బేసిక్‌గా మీరు సివిల్ డిస్ప్యూట్స్ అన్నీ చూడండి. హ్మ్. ప్రతి ఒక్క దాంట్లో ఒకడి భూమిని ఇంకోడు కబ్జా చేసే ప్రయత్నం చేస్తాడు. అవును. ఎ ఎక్కడుంటాయి? హ్మ్. ప్రతి ఊర్లో ఉంటాయి. హ్మ్. అయితే అవతల కబ్జా చేసిన వాడు ఏదో ఒక పొలిటికల్ అండో, లేకపోతే అధికారుల అండో ఉంటది. అంటే ఈ కబ్జాల వెనక కూడా ఎవరో ఒక పెద్ద నాయకుడు ఉంటాడు. పెద్ద నాయకుడు చేయించడు. రాజకీయ నాయకుడు. వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు చేస్తారు. హుహు. హ్మ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 5.5 ఎకరాలు కబ్జా చేయమని చెప్పాల్సిన అవసరం ఏముంటది? హ్మ్. అంటే లేకపోతే ఓ వాళ్ళ 4 ఎకరాలు అనుచరులు, కబ్జా అనుచరులే గదా! ఇప్పుడు బయట పడుతుంది ఆ లిస్ట్ పేర్లు ఇవన్నీ. నేను చెప్పేది అదేనండి. పెద్దిరెడ్డి ఇప్పుడు అనుచరులు. కుప్పంలో ఎవడో చేస్తాడు. హ్మ్. వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యి ఉంటాడు. హ్మ్. వాడు ఆ ఏరియాలో ఉన్నటువంటి లిటిగేషన్ ఏదో పుచ్చుకుని వాడు హ్మ్. అవతల వాళ్ళని ఎదిరిస్తాడు. హ్మ్. చంద్రబాబు చేపిస్తాడు ఇది హ్మ్. ప్రాక్టికల్‌గా. అదేలెండి. ఆళ్ళ హ్మ్. పేరు చెప్పుకొని చేస్తారు ఈళ్ళు కింద అంతే. గ్రౌండ్ లెవెల్. హ్మ్. హ్మ్. అదే ఎప్పుడు జరిగేది లీగల్ లిటిగేషన్స్. అవును. అయితే నేను ఒక రాజకీయ నాయకుడు పేరు చెప్పను గాని ఒక రౌడీ నాయకుడిగా పేరున్నటువంటి ఆయన ఇట్లాగే సెటిల్మెంట్లు చేయడం ఇదంతా ఉండేది. ఓసారి నేను అడిగాననమాట. ఎందుకు సార్ ఇట్లాగా మీకు పిల్లలున్నారు, జీవితాలు వాళ్ళది కరెక్ట్ అదే. కాదు కదా! అంటే, హ్మ్. సాయి నీకు క్లియర్‌గా చెప్తున్నాను. నాకొచ్చే సంపాదనంతా నేను పెట్టుబడి పెట్టిన వ్యాపారాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు, నేను కట్టించిన బిల్డింగుల మీద అద్దెలు ఇయ్యే నాకొచ్చే ఆదాయం. ఈళ్ళ ద్వారా నాకు 5 పైసలు రాదు. వీళ్ళ ద్వారా నా ఏది ఈ సెటిల్మెంట్‌లు చేసేవాడి ద్వారా నాకు 5 పైసలు రాదు. కానీ వాళ్ళనెందుకు ప్రోత్సహించాలంటే